హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఏంది తేజస్ ఫ్యామిలీ అంటారు రా బాబు. ఎవరైనా అక్క బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చుడే గొప్ప అనుకోకడు అనుకుంటాడు. గిఫ్ట్ ఇచ్చుడు గొప్ప కాదురా బాబు. మనం గిఫ్ట్ ఇస్తే అక్క లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా మనం ఇచ్చే గిఫ్ట్ ఎట్లుంటుంది తెలుసా? అక్క చూడరు. నెక్స్ట్ నా కోన్ సిస్టర్ అయితే లేదు, ఇక నా కాస్ దోస్త్ శివాన్ అక్క, శైలు అక్క, విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అక్క. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ సారీ. ఈ వీడియో పెట్టేస్తా కాబట్టి నీకు ఎట్లానా ఓకే అవుతుంది. కానీ అక్క, ఈ తమ్ముడు నీకోసం ఏం చేసినా చేయలేకపోయినా ఈ మాత్రం నీకోసం బర్త్డే స్పెషల్ గిఫ్ట్ అయితే ఇచ్చింది అక్క. నేను నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను, నువ్వు అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు నాకు తెలియదు. అని కామెంట్ అయితే కొట్టు. నీ కామెంట్ పక్కా పిన్ చేస్తా అక్క, ఓకేనా? ఇక మీరు మొత్తం చూడరు, మొత్తం సస్పెన్సే రావా. ఏం చెప్పా సంతోషంగా ఉంటుంది తెలుసు. ఇట్లా తెల్లారు మన వాళ్ళు అనిపిస్తుంటే. గుడ్ మార్నింగ్. అంతా బాగుంది కానీ ఈడికేం స్టార్ట్ అయింది అసలు మెయిన్ కథ. నాన్ స్టాప్ ఒకటే నాకు ఫోన్లు వస్తున్నాయి. ఏంద్రా అబ్బా అని చూస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయగానే, సార్ మీ ఫ్లైట్ అనేది వెళ్ళిపోయింది సార్ అని చెప్పారు. అబ్బా ఎందుకంటారా, ఛాయ్ తాగినాం కాబట్టి ఫ్లైట్ వెళ్ళిపోయిందని. ఏమైందిరా ముఖం అట్లా పెట్టుకున్నావు? మిస్సా మంచిగా ఉంది కథ నీతో ఉంటే. ఛాయ్తో ఏంద్రా నాన్న, ఛాయ్ వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయింది మీ వల్ల. చాయ్ తాగేటోళ్ళకి తెలుసు బాయ్, ఫ్లైట్ ముఖ్యమో చాయ్ ముఖ్యం. ఏం రా పోనీతి. ఇది ఒక బాధ అంటే ఇంకో బాధ వచ్చి పడ్డది. ఓడు మా శివగాడు, శైలక వాళ్ళ తమ్ముడు. ఇక లేడు ఆడ చెకింగ్ కాడ గోల్ కొట్టిందంటే వచ్చి అగో ఫస్ట్ సీట్లో కూర్చుంటాడు ఆయన దొర. శివన్న ఆడ కూర్చుంటాడు, తెప్పిపోయిండు శివన్న. ఇక మా శివాన్ని ఎక్కగా ఇట్లా ఫ్లైట్ స్టార్ట్ కావాలి ఎట్లనైనా. ఇక పైలట్కి చెప్పిన, అన్న బండి స్టార్ట్ చేసి సీదా చెన్నై కొట్టాను. అరే నేను చెన్నై ఎందుకు పోతున్నా, రాజమండ్రి పోతున్నా అన్నాడు పైలట్. అన్న నేనేమన్నా, అన్నా మేము పోయే చెన్నై. ఆయన ఏమన్నాడు, మీరు పోయే చెన్నై కరెక్ట్, మీరు బుక్ చేసుకుంది రాజమండ్రికి. రాజమండ్రి నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కాలని చెప్పిండు. రాజమండ్రిలో ఫ్లైట్ ఎక్కి చెన్నైలో దిగినాం అనుకో. అరే మేము ఇంత టెన్షన్ పడితే శివాడు మళ్ళీ భర్పూర్ అన్నాడు అనుకో. ప్రతి ఒక్క గ్యాంగ్లీట్ ఉంటాడు, అని పేరు అయితే కామెంట్ కొట్టరు కింద. ఇక చూస్తే ఏమైపోయిందంటే, రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగిపోయినా మా మధ్యలోనే మనం గుర్తుపట్టిన. మన గుర్తింపు ఎట్లుంటో తెలుసు కదా. గుర్తుపట్టి సీదా అలాగే ఫోటో ఇచ్చేసి సెండాప్ ఇచ్చేసి వెళ్ళిపోయినాం అనుకో. లావణ్య గారు బాయ్. లావణ్య మేడంకి బాయ్ చెప్పేసి చక్కగా చెన్నై ఫ్లైట్ అయితే ఎక్కేసినాం అనుకో. ఆఫ్టర్ ఆల్ ఛాయ్ అనుకుంటే మాకు ఛాయ్ చుక్కలు పెట్టింది అనుకో. ఛాయ్ లవర్ జర జాగ్రత్త. రీచ్ రైట్ నౌ విత్ ప్రణయ్ సాప్ అండ్ నవీన్ తమ్ముడు కమింగ్ మై సిస్టర్ బ్యాక్గ్రౌండ్. మన తిరుపతి పోయినప్పుడు అయితే మన ఫ్యామిలీ కోసం ఒక బస్సు అయితే మాట్లాడినాం. ఇక మన అన్న ఉంటాడు ఒక అన్న, డాక్టర్ బాబు అన్న అని చెప్పి. అన్న త్రులానే మనకి ఇంకోటి ఇప్పుడు ఇన్నోవా కృష్ణ అనేది మాట్లాడేసుకున్నాం. ఇవాళ మొత్తం టూర్స్ చూద్దాం. ఇటు ఏమేమైతే కొత్త అయిపోయినాక నెక్స్ట్ రేపు పక్కా పడ్డాయి. ఇక రేపు అరుణాచలం మళ్ళీ చూసిరుగా మన వీడియో తిరుపతి. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, డైరెక్ట్ అరుణాచలమే చూడాలి. గిరి ప్రదక్షిణ అనేది మొత్తం బై వాక్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది అక్క. నాకు ఇలా వాక్ చేపిద్దామని ఫిక్స్ అయింది. కాల్కి ఆనా అంటారు కదా, ఆనా కురుపు అవుతుంది. అదైంది తట్టుకోలేకపోతున్నా రైట్ లెక్క అయితే. చెన్నై ఎయిర్పోర్ట్ అనుకో, లోపల ఇన్సైడ్ బెల్ట్ నెంబర్ 1. అడుగు దాన్ని గుర్రమంటారా ఆడదంటారా? కంచరగాడది అంటారు. ఈ కంచరగాడిని అడిగితే కంచర ఆన్సర్లు ఇస్తాడు. ఆయన నాకు తెలియదు, నాకు అడగకు. సో గైస్ ఓకేనా, నేను చెప్తున్నా కదా, ఈ అన్ని మెటల్ పొకేషన్లు ఉంటాయి. మన నటరాజు దేవుడు కదా, ఇట్లాంటిది భలే తెలుసు అనుకో మనకి. వెల్కమ్ టు చెన్నై. అన్న వడకం అక్క, వడకం అక్క. అన్న వడకం అన్న. నల్లరికే ఎయిర్పోర్ట్. నువ్వు పొద్దుగాల ఎయిర్పోర్ట్ మొత్తం వన్ సైడ్ ఇరికే. వేరేదా చిన్ననుకో మనోడు టాయ్ దెబ్బలు గిబ్బలు ఆగినట్టున్నాయి గట్టిగా ఘోరంగా. ఏం కాలేదు రావిడ. పట్టుకో క్యాచింగ్ బ్రో. యా బ్రో, ఎస్ మనోడేడు. ఎట్లుంటుందో మళ్ళా. చలో రైట్ వెళ్దామా. మన కోసం బయట క్యాబ్ కూడా వెయిటింగ్ అనుకో ఆల్రెడీ. అన్నా హాయ్, హౌ ఆర్ యూ? తేజ. ఇక ఈ నుంచి సామాన్లు షిఫ్ట్ చేసుకుని సీదా హోటల్కి అయితే వెళ్ళిపోయినాం. హోటల్కి వెళ్ళిపోయి జర నిమ్మలంగా నీట్గా సాయంత్రం నీళ్ళలో ఆడుకొని అక్కడనే దగ్గరున్న హోటల్లో నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ లేచి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయినాం. బర్త్డే స్పెషల్ అవుట్ఫిట్ చూడు. కవనా నా వడకవనా సరోడా దోశ పూరి వడా సాపిడా సాపిడా శివనా సాపిడా. సో గైస్ అసలు ఇలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. జర చూడరు, లాస్ట్ వరకు చూడరు వీడియో. మీరు నవ్వాలంటే
ఇప్పుడు పక్క బర్త్డే అనుకున్నది బైక్ కింద. అక్క హ్యాపీ బర్త్డే అక్క, హ్యాపీ బర్త్డే, విష్ ద సేమ్. అయితే వీళ్ళ గొడవ అవుతుంది అనమాట. బొట్టు పెడితే 10 రూపాయలు పత్తి ఇవ్వాలంట. ఇప్పుడు మనం టాప్ వ్యూకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అవుతున్నాం, మీకు ఒకసారి చూపిస్తా. ఇప్పుడు మనం చూసేది అన్నమలయార్ టెంపుల్ అలియాస్ అరుణాచలం. బాయ్ అరుణాచలం అంటే అందరికి ఒకటే గుర్తొస్తుంది బాయ్, ఏంటిది ఆ పరమశివుడు. ఆయన పిల్వన్ని మనం ఈ టెంపుల్కి అయితే రామంట. ఈ మాట నిజం రాబాయ్, కుల్లా చెప్పాలంటే. ఏ మనిషికైనా గూస్ బంప్స్ రాబాయ్ కుల్లా చెప్పాలంటే. అబ్బా బాబా బాబా, 2 కళ్ళు సరిపో మామ అరుణాచలం చూడాలంటే. కుల్లా ముందు వీడియో మొత్తం మీరు చెక్ చేసుకుంటే దిల్ ఖుష్ అయిపోతారు, చెప్తున్నా కదా. మొత్తం గుడి చుట్టూ 21 కిలోమీటర్స్ తిరిగితే మీకు తెలుస్తుంది అరుణాచలం టెంపుల్ ది వాల్యూ ఏందనేది. ఏ ట్యూన్ ఉండు, పక్క లైక్ వేసుకో, ఒక కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ కూడా అస్సలు మర్చిపోకు. ఆ వీడియో నీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నీ ఫ్రెండ్స్ కి షేర్ చేయి, నీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసినట్టే మేము దీపాలు అయితే తీసుకున్నాం కదా. దీపాలు దీని పెద్ద కథ ఉంది. ఎట్లా అంటే మనం ఇక్కడ దీపం ముట్టించి మనం గిరి ప్రదక్షిణ మొత్తం చేసి మళ్ళీ వచ్చే వరకు దీపం ఒకవేళ ఉంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంట. మా కోరిక అయితే నెరవేరింది, ఎందుకంటే మేము వచ్చేదాకా మా దీపం అట్లనే ఉండే. అయితే శివమామకి ఇది అంత తెలియదు అనుకో గిరి ప్రదక్షిణ అని. అయితే శివ ఇప్పుడు ఈ నుంచి మనం రైట్ కొట్టినాం అనుకో, ఒక 18 కిలోమీటర్లు ఈ రోడ్ ఉంది కదా, ఇట్లా తిరిగి మళ్ళీ ఈ రోడ్కి వస్తాం అనుకో, ఇట్లా వస్తాం అనుకో, ఒక 18 కిలోమీటర్లు మొత్తం. ఆ 18 కిలోమీటర్లలో ఒక 10 గుళ్ళు ఉంటాయి. ఒక్కొక్క లింగాలు, శివుని లింగాలు ఉంటాయి. అన్ని శివుని లింగాలే ఉంటాయి. అది చూడును మంచిగా అనిపిస్తుంది, థ్రిల్ ఫీల్ ఉంటుంది. బ్రో చూసే నీకు మాత్రమే చెప్తున్నా మళ్ళీ నువ్వు లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా ఎంత బాధ వచ్చినా సరే బ్రో, టు బీ హానెస్ట్గా చెప్తున్నా, నీకు ఎంత బాధ అయినా నువ్వు చచ్చిపోవాలనుకుంటావు, నువ్వు సావకు బ్రో. సచ్చే ముందు ఈ 3 టెంపుల్ పక్కా విజిట్ చేసుకో. లేదంటే కేదార్నాథ్, అరుణాచలం, కాశీ, ఈ 3 పక్కా విజిట్ గా. దీని తర్వాత నువ్వు చస్తావా ఏం చేస్తావా నీ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి కోసం చస్తా, నా లవ్ ఫెయిల్యూర్ అయింది, అది ఫెయిల్యూర్ అయింది, ఇది ఫెయిల్యూర్ అయింది. నువ్వు రావాలనుకుంటే టెంపుల్ కి నడుచుకుంటూ రావచ్చు బ్రో. చాలా మంది వచ్చారు, లిటరల్ గా చెప్తున్నాం. మేము చాలా మందిని చూసి లక్షల మంది వచ్చారు. నువ్వు ఎంత లక్షల మందిలా ఒక్కోనివి వచ్చాయి బ్రో. అరుణాచలం వచ్చేసాయి ఫాస్ట్ గా, ఇంకెందుకు లేట్ చేస్తున్నావు చెప్పు. అంత ఈజీ కాదు బ్రో అరుణాచలం రావాలంటే, కిస్మత్లా రాసి ఉండాలి. నీ అంతలో నువ్వు పోవాలంటే అస్సలు కాని పని. దేవుడు అనుకుంటే, ఇన్ కేస్ అనుకుంటే, ఈ పర్సన్ నా దగ్గరికి రావాలనుకుంటే 100,000% నువ్వు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తావు. నేను చెప్పినా కదా కిస్మత్ ఉండాలి, లక్ ఉండాలని చెప్పి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను 1 వీక్లో 2 టైమ్స్ అయితే పోయినా. ఒకటి లాస్ట్ పోస్ట్ చేసిన వీడియో మీరు చూసినారు కదా తిరుపతి, ఆ తిరుపతిలో ఫుల్ ఉండే వీడియో అనేది మొత్తం కట్ అయిపోయి లైట్ తీసుకున్నా. ఇవాళ అక్క పడుతూనే ఉంటే నిన్న ఫ్లైట్ ఎక్కి ఇక ఫ్లైట్లు క్యాన్సిల్ చేసుకున్నా. ఫైనల్ గా అరుణాచలం అయితే వచ్చేసాం. సో మీరు చూసుకున్నట్టయితే మనం టెంపుల్ దగ్గర దీపాలు ముట్టించేసి గుడి చుట్టూ గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. అరుణాచలం టెంపుల్ చుట్టుముట్టు 10 లింగాలు అయితే ఉంటాయి. మనం ఫస్ట్ చూడబోయేది అయితే ఇంద్రలింగం చూడండి. సో సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పడం మర్చిపోయినా, కెమెరాస్ నాట్ అలౌడ్. ఏ టెంపుల్ అయితే కెమెరా అలా ఉందో నేను ఆ టెంపుల్ లోకి కెమెరా తీసుకుని వెళ్ళినా. ఇక అక్కడ ఉన్న పూజారీలు ఉంటారు కదా, బాబు కెమెరా ఆపేసి అని చెప్పగానే కెమెరా కూడా ఆపేసి. మీకు చెప్పినా కదా గుడి చుట్టూ 10 లింగాలు ఉంటాయని. ఫస్ట్ లింగం వచ్చేసి ఇదే ఇంద్రలింగం, హర హర మహాదేవ. ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ లింగం. ఆ లింగం పేరు వచ్చేసి అగ్నిలింగం. పవర్ఫుల్ లింగం, చాలా అంటే చాలా పవర్ఫుల్ లింగం. ఇది వచ్చేసి నేను చెప్తున్నా కుల్లా నేనైతే దిల్ ఖుష్ అయిపోయినా. అక్క బర్త్డే అనేది పక్కకు పెట్టేస్తే నేను అరుణాచలం పైన దిల్ ఖుష్. ప్రపంచంలో మనం పుట్టి పెరిగినందుకు మనకు ఒక్కసారి అరుణాచలం పోవాలనుకుంటారు కదా. నేను ఈ వారంలో 2 సార్లు అయితే అరుణాచలం పైన. ఎందుకంటే లాస్ట్ టైం మా ఫ్యామిలీతో తిరుపతి తోటి, నెక్స్ట్ అక్క బర్త్డేకి అయితే పెద్ద గిఫ్ట్. నాకైతే పెద్ద గిఫ్ట్, మా అక్కకైతే ఇంకా పెద్ద గిఫ్ట్ అనుకో. రారి ఇంట్లోకి బయలుదేరు, ఇంకెన్ని రోజులు అని చెప్పి ఇంటికాడు ఉంటారు. ఫాస్ట్గా బయలుదేరితేనే మనం అరుణాచలం ఏందనేది మనకు తెలుస్తుంది. యాక్చువల్గా మీరు ఇంట్లోకి బయలుదేరాలన్నా మీకు శివుని ఆజ్ఞ లేని మీరు ఇంట్లోకి బయలుదేరారు, గుర్తుపెట్టుకోరి. సో ఫైనలీ యమలింగం రైట్ సైడ్ లో మీరు చూసుకున్నట్టయితే ఫుల్ శ్మశానాలు ఉంటాయి. ఇంకా ముందు రైట్ సైడ్ లో మొత్తం అన్నవే. ఇక్కడ మేమైతే ఫుల్ షాక్, ఇదేందబ్బా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో టెంపుల్, రైట్ సైడ్ లో మొత్తం ఇదేంది శ్మశాన వాటికలు ఉంటాయి. ఇక్కడ ఇప్పటి నుంచి అయితే కాదు, ఇది జమానా నుంచి ఉంది. ఒకప్పటి నుంచి లెఫ్ట్ సైడ్ లో మనం చూసుకోవచ్చు యమలింగం కనబడుతుంది కదా, ఇది యముంది అనమాట. అంటే లింగమే. మీకు ఒకవేళ పరమేశ్వరుడు ఎన్ని అవతారాలు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇక మన 4th లింగం వచ్చేసి నైరుతి లింగం. చాలా మందికి ఎట్లా అంటే చాలా ఇబ్బంది పడతారు నడవడానికి. గైస్ మనం నడుస్తూనే మనకి మన లోపల ఏందనేది మనకు అర్థమయ్యేది, మన స్ట్రెంత్ ఎంత ఉంది ఏందనేది. అరుణాచలం చుట్టుముట్టు మనం అన్ని లింగాలు దర్శించుకోవాలంటే కూడా ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. దానికి మనం ఆటోస్కి ప్రిఫర్ చేయొద్దు ఎప్పుడైనా, ఎందుకంటే మనం యూత్ కదా. యూత్కి చెప్తున్నా జస్ట్ ఈ మెసేజ్. ఒక 20 కిలోమీటర్స్ 19 కిలోమీటర్స్ తిరిగితే మన స్ట్రెంత్ అనేది ఏంది, మనం నడవగలుగుతాం, మనం నడవలేమా. ఇక్కడ మనకి డీర్స్ కానీ
పికాక్స్ కానీ మనం ఆన్ లైవ్ రోడ్ కనబడితే మనకి మనం ఫుల్ ఖుషి అయిపోవచ్చు. టచ్ చేసిన ఏవైనా అవి భయపడడానికి కూడా భయపడవు. అసలు మీరు అనుకుంటుండొచ్చు అసలు ఈ దర్శనం ఏంది, ఇవన్నీ తిరగడం ఏంది అని చెప్పి. ఇవన్నీ చాలా తక్కువ అబ్బా, చాలా లైట్, చాలా ఈజీగా దర్శనం అయిపోతుంది. నువ్వు ఇట్లా ఎంట్రీ ఇస్తూనే ఉంటావు, మళ్ళీ ఎగ్జిట్ అయితేనే ఉంటావు. నువ్వు మెయిన్ టెంపుల్ ఏదైతే అరుణాచలం టెంపుల్ ఉందో ఆడ నీకు అర్థమవుతుంది నువ్వు ఎంతసేపు లైన్లో ఇలా వాడాలి. టెంపుల్ నీ ముందే ఉంటుంది, కాకపోతే నువ్వు దర్శనంకి 2 కిలోమీటర్స్ తిరగాల్సి ఉంటుంది మళ్ళీ లోపల కూడా. నేను మీకు ఇందాక చెప్పినా కదా డీడ్స్ మాతోనే ఉన్నాయి. మీకు చూడండి వీడియో చూడండి ఎట్లుందో ఒకసారి. సో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు జింకలకి ఏమైందంటే ఇట్లా రోడ్ మీదకి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు లైవ్లో ఉన్నాయి చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మా అక్క బర్త్డే వ్లాగ్ చూసినందుకు. ఇది ఒకటే వ్లాగ్ కాదు, ఇంకా అరుణాచలం దర్శనం అయితే మీకు చూపించలేను కదా. అరుణాచలం దర్శనం, దాని తర్వాత పాండిచ్చేరిలో ఎంజాయ్ చేసింది, బీచ్లో ఎంజాయ్ చేసింది, చాలా అంటే చాలా 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 ఎంజాయ్ చేసినాం. ఆ వీడియోస్ మీకు కావాలంటే సో సింపుల్ కింద పార్ట్ 2 అని మీరు కామెంట్లో గుద్ది చంపేసినారంటే సెట్ పార్ట్ 2 వీడియో మీకోసం రెడీ. ఏమంటున్నా రెడీలో ఆల్రెడీ ఉంది. ఇవాళ వీడియో పెడుతున్నా, రేపు పార్ట్ 2 పెట్టేస్తా. సో గ్రాబ్ ఇట్ ఫాస్ట్ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా లౌడల్ ఇంగ్లీష్ ఇన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.